హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వర్షాల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రాష్ట్రంలో శుక్ర శనివారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో ఆ ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక అలాగే అరేబియా సముద్రం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా ఒక ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక ఈ మేరకు పలు జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా గురువారం మొత్తం ముసురు వానలు కురిశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఏకదాటిగా కురుస్తున్న వర్షంతో జనజీవనానికి ఆటంకం ఏర్పడుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అత్యధికంగా కుమురంభీం, ఆసిఫాబాద్ జిల్లా కౌటాలలో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే జిల్లా సిర్పూర్ మండలం లోనవెల్లి 5.7, బెజ్జూరు 5.2, పెంచుకులపేట మండలం ఎల్కపల్లి 3, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 2.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 836 ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. ఇక ఈ వర్షాల నేపథ్యంలో ములుగు, భద్రాద్రి జిల్లాల్లో కిన్నెరసాని, ముర్రేడు, జిల్లేరు, తాలిపేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లోనూ పలు చోట్ల లో లెవెల్ వంతెలు మునిగిపోయాయి. మున్నేరులో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇక అలాగే ఖమ్మం జిల్లా చిన్న మండవకు చెందిన పశువుల కాపర్లు గురువారం మున్నేటి వరద ఒక్కసారిగా పెరగడంతో ఓ లంకలో చిక్కుకుపోయారు. ఖమ్మం ఎన్డీఆర్ఎఫ్ బృందం, పోలీసులు పడవల సాయంతో వారిని కాపాడడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.